కర్కాటక రాశి వారికి 21 డిసెంబర్ 2024 నుండి 31 డిసెంబర్ 2024 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నంలో భాగంగా తృతీయంలో కేతు యొక్క సంచారం జరుగుతోంది. కేతు యొక్క సంచారము అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. అలాగే అంతచేత అక్కడ మీకు సోదరులు కానివ్వండి, వ్యాపారం చేసే దగ్గర కానివ్వండి, ఉద్యోగం చేసే దగ్గర కానివ్వండి, అందరి యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తూ ఉంటాయి. తద్వారా ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. వాళ్ళ యొక్క సపోర్ట్ మీకు శ్రీరామరక్షలాగా ఉంటుంది. అదే కాకుండా కేతు ద్వారా మనకు వచ్చేటటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో, కేతు యొక్క ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఆ ఫలితాలు కూడా మనకి మంచి చక్కటి ఫలితాలన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే పితామహులు అంటే తాతగారు, అట్లాగే కొంచెం భక్తిభావం పెరగటము, ఇట్లాగే గంగా స్నానం, తీర్థయాత్రలు, అంటే ప్రతి వారు గంగా స్నానం చేస్తాను కదా మనం చెప్పుకుంటున్నాం కదండి. రాశిగతమైనటువంటివి సుమారుగా 70 కోట్ల మందికి సంబంధించి ఉంటాయి. వారందరిలో కొంతమందికి గంగా స్నానం చేసే అవకాశం ఉంటుంది, కొంతమంది తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంటుంది. అలాగే కొంచెం చపలత్వం కూడా కొంచెం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మంత్రశాస్త్రం మీద ఎక్కువ అభిమానం పెంచుకుంటూ ఉంటారు. ఈ విధమైన విచిత్రమైనటువంటి వస్తువుల సేకరణ కూడా జరుగుతూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలని తృతీయ స్థానంలో ఉన్నటువంటి కేతువు వల్ల మనకి కలుగుతూ ఉంటాయి. ఇకపోతే బుధుని యొక్క సంచారము 5వ స్థానంలో జరుగుతోంది. పంచమ స్థానంలో గురువు యొక్క సంచారము అంత శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలదు. పిల్లల విషయంలో లేదా ఈ జాతకుడే విద్యార్థి అయితే అతని విషయంలో కూడా ఏంటంటే చదువు విషయంలో వెరగబడటము, కొంచెం ఆటల పట్ల ఆకర్షితులవటము, చదువు పట్ల వికర్షితులవటము, తద్వారా గాయాలు తగిలించుకోవటము, సాటి విద్యార్థులతో ఏవో గొడవలు పడటము, ఇవన్నీ కొంచెం పిల్లలతోటి చికాకు కలిగించే వ్యవహారాలుగానే మనకి ఇక్కడ ఉంటాయి. అలాగే దైవభక్తి కూడా నిలబడదు. దేవుడి మీద భక్తి మనం రోజు 1 గంట సేపు 6 గంటల సేపు చేసుకుంటూ ఉంటాం, ఇప్పుడు చేస్తాము, కానీ భక్తి నిలబడదు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా 5వ స్థానంలో బుధుని యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటాయి. ఇకపోతే 6వ స్థానంలో రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే యోగకారంగా ఉంటుందండి. ఈ 6వ స్థానంలో ఈ రవి యొక్క సంచారం వల్ల మనకి ఏమైనా ఆరోగ్యం బాగుండటము, ఏదైనా ధనం కోసం అప్పుల కోసమో లేకపోతే వాటి గురించి ప్రయత్నం చేస్తున్నాం, అవి విజయవంతం అవుతాయి. మీరు ఆ ధనాన్ని రుణం ఏ విషయంగా ఏ కారణంగా అయితే అప్పు తీసుకుంటున్నారో ఆ విషయంలో కూడా ఖచ్చితంగా మీకు విజయం సాధించేటువంటి అవకాశం మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే మంచి పేరు ప్రఖ్యాతులు వస్తూ ఉంటాయి. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఆరోగ్యం బాగుంటుంది. ఈ విధమైనటువంటి విషయాలన్నీ కూడా మనకి 6వ స్థానంలో రవి యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. ఇకపోతే ఈ యొక్క కర్కాటక రాశి వారికి మనం తీసుకున్నట్టయితే 7, 8 స్థానాల్లో శుక్రుని యొక్క సంచారం జరుగుతూ ఉందండి. శుక్రుని యొక్క సంచారము ఈ విధంగా జరగటం వల్ల మనకి 7, 8 స్థానాలలో జరగటం వల్ల 7వ స్థానంలో ఒక 8 రోజుల సంచారం ఉంటుంది. ఆ 7వ స్థానంలో ఉన్నటువంటి 8 రోజుల సంచారంలో శుభప్రదమైనటువంటి ఫలితాలు అయితే రావండి. 3 రోజులు మాత్రం మీకు 8వ స్థానంలో జరుగుతోంది కాబట్టి ఆ 3 రోజులు శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ మీకు ఇస్తూ ఉంటాడు. ఇకపోతే అదే 8వ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతోంది. దీన్ని అష్టమ శని అని అంటాము. అష్టమ శని అనేటువంటిది కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులన్నీ కనిపిస్తూ ఉంటుంది మనకి. కొంచెం ఏంటంటే కొంచెం దుఃఖం కలగటము, లేదా చెడు వార్తలు వినటము, మన వారు ఎవరికో కొంచెం యాక్సిడెంట్స్ అనో మరొకటనో లేకపోతే ఆరోగ్యం బాగాలేక మరణం లాంటి దుర్వార్తలు వినటము, ఇచ్చేటి చాలామంది ఉంటారు కదండి. ఇది ప్రతిదీ మీకు అప్లై చేసుకోవాల్సిన పని ఉంటుంది. ఇది రాశిగతమైన జీవితం కాబట్టి ఆ విధంగా అవమానాలు అవటము, ధన నష్టం జరగటము, ఇట్లాంటివన్నీ కూడా మనకి 8వ స్థానంలో శని యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటాయి. ఇకపోతే భాగ్యస్థానంలో రాహువు కూడా అనుకూలమైన ఫలితములను ఇవ్వజాలరు. 9వ స్థానంలో ఉండటం వల్ల ఇంటిలో ఉన్నటువంటి తండ్రి గారు పెద్దవారు కానీ లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారు ఎవరైనా సరే, అంటే 60, 70, 80 వయసుల్లో ఉన్నటువంటి వారు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనకి
ఈ ఈ వాహన సౌఖ్యము, గృహ సౌఖ్యము ఇత్యాది అన్నీ కూడా ఉన్నప్పటికీ వాటిని అనుభవించలేకపోవటము, వాటికి కొంచెం చేతికి అందినట్టే ఉంటాయి, ఏది అనుభవించలేని పరిస్థితి వస్తూ ఉంటుంది. అంటే ఊర్లోనే ఉన్నాం అనుకోండి, ఊరు వెళ్ళామనుకోండి, అక్కడ మన కారును ఉపయోగించుకోవాలి, మన ఇల్లు ఉపయోగించుకోలేం. అట్లాగే కొన్ని ఆ సౌఖ్యాలన్నీ కూడా మనకు కొంచెం దూరం అయ్యేటట్టు అక్కడ మనం మళ్ళీ డబ్బులు ఇచ్చి పే చేసుకుని మళ్ళీ హోటల్లో ఉండటం లేకపోతే మిత్రుల ఇంటి దగ్గర ఏదో జరుగుతూ ఉంటుంది, అది వేరే విషయం. కానీ మొత్తం మీద ఈ 9వ స్థానంలో రాహు యొక్క సంచారం మాత్రం కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే మనకి కల్పిస్తూ ఉంటాడు. అలాగే ఈ ఒకవేళ ఇంట్లోనే ఉన్నట్టయితే ఈ విషకీటకాల, దోమలు, జర్రెలు, తేళ్ళు అవన్నీ కొన్ని జాతులు నశించాయనుకోండి, మొత్తం మీద విషక్రిముల వల్ల కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులన్నీ రాహు కల్పిస్తూ ఉంటాడు. ఇకపోతే 10వ స్థానంలో గురు సంచారంగా మనం చెప్పుకోవాలి. 11వ స్థానంలో ఉండి సంచరిస్తూ ఉన్నారు వక్రగతిలో. 10వ స్థానంలో గురువు యొక్క సంచారము శుభప్రదమైన ఫలితాలను ఇవ్వజాలడు. ఆయన ఉద్యోగ విషయంలో కొంచెం ఇబ్బందులు ఉంటాయి. అలాగే వ్యాపార విషయంలో వచ్చేటప్పటికి అక్కడ కొంచెం ధన నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. వ్యాపారం సరిగా జరగదు. ఆ విధంగా కొంచెం ఎందుకనో మొత్తం మీద మీ వ్యాపారం కొంచెం అసంతృప్తికరంగానే జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇకపోతే మిథున రాశి వారికి వ్యయ స్థానంలో కుదిరిగా మనం తీసుకోవాలి. వ్యయ స్థానంలో కర్కాటక రాశి వారికి వ్యయ స్థానంలో సంచారంగా మనం తీసుకుంటున్నాం కాబట్టి వ్యయ స్థానంలో కుజుని యొక్క సంచారము అనుకూలమైన ఫలితములను ఇవ్వజాలదు. కోపం ఎక్కువగా రావటము, అలాగే శత్రు భయము, కొంచెం మనోవిచారము, మాటలు గట్టి అంటే కొంచెం కోపంగా మాటలు రావటం, తద్వారా కొంచెం మిత్రులుగా ఉన్న వాళ్ళు కూడా దూరం అవటము, ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఉంటుంది. అలాగే కొంతమందికి, ఎందుకంటే చాలామందికి చెప్పుకున్నాం కదండి, కోట్ల మందికి సంబంధించినటువంటి విషయం ఇది. కారాగారం, జైల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది దుర్మార్గ ప్రవర్తన ఉన్నటువంటి వాళ్ళు. అలాగే కొంత ధన నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ఈ కర్కాటక రాశి వారికి కుజుని వల్ల లభిస్తూ ఉంటాయి. ఈ విధంగా మొత్తంగా మిథున రాశి వారికి ఈ గ్రహాలు ఈ విధమైన ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నాయి. చేత కొన్ని గ్రహాల అనుకూలతలు, కొన్ని గ్రహాల ప్రతికూలతలు సర్వసామాన్యం. ఏదేమైనప్పటికీ కూడా ఇవన్నీ వారం 10 రోజులు ఫలితాలు మాత్రమే. ఏదైనప్పటికీ కూడా గోచార ఫలితమే. జాతకం అనేటటువంటిది మీ వ్యక్తిగతమైనది, ఇది రాశిగతమైనది. కాబట్టి ఖచ్చితంగా నిష్ణాతులైన వారి చేత మీరు లేదా మా చేత కూడా ఈ సౌకర్యం ఉన్నది, జాతకం రాయించుకోండి. అప్పుడు తగిన పరిష్కారాలు, ఎందులో ఏ గ్రహాలు అనుకూలతలు ఉన్నాయి, ఏ గ్రహాలు ప్రతికూలతలు ఉన్నాయి, వాటికి ఏ విధమైన పరిష్కారాలు చేసుకోవచ్చు, పరిహారాలు అనేటటువంటి తెలియజేస్తాము. ఆ చేసుకునే దగ్గర కూడా మంచి నిష్ణాతులైన వారి చేత చేయించుకోండి. లేదు మా దగ్గర కూడా సౌకర్యం ఉన్నది, నిష్ణాతులైనటువంటి వారి చేత మనం చేయిస్తాము. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మంచి, మీకు ప్రతికూలంగా ఉన్నటువంటి అనుకూలంగా చేసుకోవడం మంచిది. తద్వారా జీవితం అలా నల్లేరు మీద నడకలాగా జరిగిపోతూ ఉంటుంది. ఏదైనప్పటికీ దోషం ఉన్న గ్రహాలు బాగలేవు అని చెప్పేసి ఏవో శాంతి ప్రక్రియలు చేసుకోవటం అనేది కరెక్టే, కాదని కాదు. కానీ అవసరం ఉంది కాబట్టి అవి చేయించుకున్నాం. మిగతా గ్రహాలు, బాగున్న గ్రహాలు చేయించుకోకపోవడం అనేది అది సరి అయినటువంటి విధానం కాదు. కాబట్టి ప్రతిరోజు 2 నిమిషాల నుంచి 3 నిమిషాలు ఈ నవగ్రహాలకు సంబంధించి ఆ శ్లోకాలు ఏదో మీకు ఏదొస్తే అది మీరు చేసుకోవటం ద్వారా అన్ని గ్రహాలని మనం దీన్ని అక్కుని చేసుకొని దాన్ని దూరం పెట్టడం మంచి. అది చెడ్డవాడిని దగ్గర చేసుకొని మంచి గ్రహాలని దూరంగా పెట్టడం అనేది సరి అయిన పద్ధతి కాదు. కాబట్టి రోజు 2-3 నిమిషాలు ఈ నవగ్రహాలకు సంబంధించి కేటాయించండి. మీ జీవితం అలవోకగా జరిగిపోతూ ఉంటుంది. ఇది గమనించగలసిన ప్రార్థన. శుభం భూయాత్.